హాయ్ గైస్, కరెంట్ అఫైర్స్ టాపిక్స్కి స్వాగతం సుస్వాగతం. ఈ టాపిక్లో మనం నోట్ల రద్దు దాని యొక్క కొత్త నోట్ల యొక్క ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. నోట్ల రద్దు, కొత్త నోటు యొక్క ప్రత్యేకతలు. సో కొత్త నోట్లు ఏ ప్రవేశపెట్టారు, దాని యొక్క ప్రత్యేకతలు ఏంటి అనేవి. సో ఫస్ట్ వచ్చేసి దేశంలో 2011-16 మధ్యకాలంలో 40% నగదు చలామణి పెరిగినట్లు అంచనా. ఇందులో ఇదే కాలంలో 500 నోట్ల చలామణి 76%, 1000 నోట్ల చలామణి 109% పెరిగింది. సో ఇందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే 2011-16 మధ్యలో 500 నోట్ల చలామణి ఎంత శాతం పెరిగింది? 76%. 1000 నోట్ల చలామణి ఎంత శాతం పెరిగింది? 109%. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం పాత 500 కరెన్సీ నోట్లు విలువ 8.25 లక్షల కోట్లు, పాత 1000 రూపాయల నోట్లు 6.7 బిలియన్లు, అంటే వీటి విలువ 6.70 లక్షల కోట్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఇందులో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం పాత కరెన్సీ 500 కరెన్సీ నోట్లు ఎంత ఉన్నాయి? 8 లక్షల కోట్లు. పాత 1000 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయి? 6.70 లక్షల కోట్లు. ఓకే. 2010 జూలైలో ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం భారతదేశంలో 1991 జీడిపిలో షాడో ఎకానమీ 20.7% ఉంటే అది 2007 నాటికి 23.2%కి పెరిగింది. సో జీడిపిలో 1991లో జీడిపిలో షాడో ఎకానమీ ఎంత ఉండేది అంటే బ్లాక్ మనీ అనుకోవచ్చండి, లేకపోతే అన్అకౌంటెడ్ మనీ. ఇది వచ్చేసి 20.7% ఉంటే అది 2007 నాటికి 23.2%కి పెరిగింది. నెక్స్ట్, సో ఇవన్నీ అరికట్టడానికి ఏం చేసింది భారత ప్రభుత్వం? కొత్త కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టింది. సో ఫస్ట్ వచ్చేసి భారత ప్రభుత్వం 500 రూపాయలు, 1000 రూపాయల నోట్ల రద్దుతో పాటు 2016 నవంబర్ 10 నుంచి తొలిసారి 2000 రూపాయల నోట్ను ప్రవేశపెట్టింది. సో నూతన 500 నోట్ను చెలామణిలోకి తెచ్చింది. సో ఫస్ట్ 2016 నవంబర్ 10న 500 రూపాయల నోట్ను, 1000 రూపాయల నోట్ను రద్దు చేసి 2000 రూపాయల కొత్త నోట్ను ప్రవేశపెట్టింది. నూతన 500 రూపాయల నోట్ను చలామణిలోకి తెచ్చింది. నెక్స్ట్, సో కొత్త 2000 రూపాయల నోటు యొక్క ప్రత్యేకతలు ఏమిటి? సో కొత్త 2000 రూపాయల నోటు యొక్క ప్రత్యేకత వచ్చేసి మహాత్మా గాంధీ సిరీస్ లో భాగంగా రూపాయలు 2000 నోటును ముద్రించారు. నోటుకు ముందు వైపు మధ్యలో మహాత్మా గాంధీ చిత్రం ఉంటుంది. సో ముందు వైపు మధ్యలో వచ్చేసి మహాత్మా గాంధీ గారి చిత్రం ఉంటుందండి. ఈ నోటును 66 mm x 166 mm సైజులో మెజెంటా రంగులో ముద్రించారు. ఓకే. ఫస్ట్ 2000 నోట్లో గాంధీ గారి బొమ్మ ఎక్కడ ఉంటుందండి? ముందు వైపు మధ్యలో ఉంటుంది. నెక్స్ట్, ఈ నోట్ సైజ్ ఎంత? 66 x 166. నెక్స్ట్, ఇది ఏ రంగులో ముద్రించారు? మెజెంటా. నెక్స్ట్, 2000 సంఖ్యను ఏ లిపిలో ముద్రించారు? దేవనాగరి లిపిలో. నెక్స్ట్, 2000 నోటుపై ఎవరి సంతకం ఉంటుంది? ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకంతో పాటు 2016 ముద్రణ సంవత్సరం అనేక భద్రతా ప్రమాణాలతో ఈ నోట్ను ముద్రించారు. నెక్స్ట్, అందులు గుర్తించే విధంగా కరెన్సీ విలువతో కూడిన దీర్ఘ చతురస్రం 2000 ఆకారం గుర్తును నోటుకు ముందు భాగంలోని కుడివైపు అంచున జాతీయ చిహ్నమైన లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక పైన ముద్రించారు. నెక్స్ట్, నోటుకు ముందు వైపు కుడి, ఎడమ చివర అంచుల్లో 7 కోణీయ బ్లీడ్ లైన్స్ ని ముద్రించారు. నోటుకు ముందు వైపు కుడి, ఎడమ చివర అంచుల్లో 7 కోణీయ బ్లీడ్ లైన్స్ ని ముద్రించారు. నోటుకు వెనక స్వచ్ఛ భారత్ లోగోతో పాటు నినాదం, స్వచ్ఛ భారత్ లోగోతో పాటు నినాదం, మంగళయాన్ చిత్రం ముద్రించారు. అదేవిధంగా 5 ఏనుగులు, పక్షి వచ్చేసి నెమిలి 5, పుష్పం కమలం 4 కలిపి మొత్తం 14 చిత్రాలతో కూడిన బెల్ట్ లాంటి చిత్రాన్ని కింది భాగంలో ముద్రించారు. సో 2000 నోటుపై ఏమేమి ఉన్నాయండి? స్వచ్ఛ భారత్ లోగో, నినాదం, మంగళయాన్ చిత్రం, అదేవిధంగా 5 ఏనుగులు, 5 నెమిళ్ళు, 4 కమలాలు, మొత్తం 14 చిత్రాలతో కూడిన బెల్ట్ లాంటి చిత్రాన్ని కింది భాగంలో ముద్రించారు. నెక్స్ట్, సో కొత్త 500 రూపాయల నోట్ల ప్రత్యేకతలు. ఇప్పటివరకు మనం కొత్త 2000 రూపాయల నోట్ ప్రత్యేకత తెలుసుకున్నాము. ఇప్పుడు 500 రూపాయల నోట్ యొక్క ప్రత్యేకతలు తెలుసుకుందాం. మహాత్మా గాంధీ సిరీస్ లో భాగంగా నూతన 500 రూపాయల నోట్ను ముద్రించారు. అదే విధంగా అంతఃచిత్ర అక్షరం ఇన్సెట్ లెటర్ గా ఈని ముద్రించారు. సో అంతర చిత్ర అక్షరం ఇన్సెట్ లెటర్ గా ఏ అక్షరాన్ని ముద్రించారండి? ఈ అక్షరాన్ని. ఈ నోటును 66 mm x 150 mm పరిమాణంలో
స్టోన్ గ్రే రంగులో ముద్రించారు. సో 500 నోట్‌ను సైజ్ ఎంత అండి? 66 ఇంటూ 150 నెక్స్ట్ స్టోన్ గ్రే రంగులో ముద్రించారు. నెక్స్ట్ నోటు ముందు వైపు మధ్య భాగంలో మహాత్మా గాంధీ ముఖ చిత్రం ఉంటుంది. నోటు విలువ 500 దేవనాగరి లిపిలో ఉంటుంది. అందులు గుర్తించే విధంగా కరెన్సీ విలువతో కూడిన వృత్తికార గుర్తును ముందు భాగంలో కుడివైపు జాతీయ చిహ్నమైన లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోకాపై ముద్రించారు. సో మహాత్మా గాంధీ ముఖ చిత్రం ఎక్కడ ఉంటుందండి? నోటు ముందు వైపు మధ్య భాగంలో. నెక్స్ట్ నోటు విలువ ఎంత అండి? 500 దేవనాగరి లిపిలో ఉంటుంది. నెక్స్ట్ ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం 2016 ముద్రణా సంవత్సరం ఇతర భద్రతా ప్రమాణాలతో దీన్ని ముద్రించారు. అదే విధంగా నోటుకి ముందు వైపు కుడి, ఎడమ చివర అందుల్లో 5 కోణీయ బ్లీడ్ లైన్స్ ని ముద్రించారు. అదే విధంగా నోటుకు ముందు వైపు కుడి, ఎడమ చివర అందుల్లో 5 కోణీయ బ్లీడ్ లైన్స్ ని ముద్రించారు. నెక్స్ట్ నోటుకు వెనక భాగంలో ఏముంటాయండి? స్వచ్ఛ భారత్ లోగోతో పాటు భారత వారసత్వ ప్రదేశం ఎర్రకోటను, భారత జాతీయ జెండాను ముద్రించారు. అలాగే మొక్కలు, పుష్పాలతో కూడిన 21 గుర్తులు ఉన్న ఒక బెల్ట్‌ను కింద భాగంలో అడుగును ముద్రించారు. సో 2000 నోటుకొచ్చేసి 14 చిత్రాలుంటే, 500 రూపాయల నోటుకొచ్చేసి 21 అండి మొత్తం. 21 గుర్తులున్న ఒక బెల్ట్ కింది భాగంలో అడుగును ముద్రించారు. నెక్స్ట్ వెనుక భాగం లాంగ్వేజ్ ప్యానెల్‌పై భారత రాజ్యాంగం గుర్తించిన 22 భాషల నుంచి 15 భాషల్లో కరెన్సీ విలువను రాశారు. సో మొత్తం వెనుక భాగంలో లాంగ్వేజ్ ప్యానెల్‌పై ఏం చేశారండి? భారత రాజ్యాంగం గుర్తించిన 22 భాషల నుంచి 15 భాషల్లో కరెన్సీ విలువను రాశారు. అలాగే ఎడమ వైపు అంచున హిందీలో, పై వైపు ఆంగ్లంలో మొత్తం 17 భాషల్లో కరెన్సీ విలువను రాశారు. సో మొత్తం 500 నోటుపై కరెన్సీ విలువను ఎన్ని భాషల్లో రాశారండి? 17 భాషల్లో. నెక్స్ట్ సో అసలు భారతదేశంలో ద్రవ్యాన్ని ఎప్పుడు కనిపెట్టారని. ఫస్ట్ భారతదేశ కరెన్సీ పేరు రూపాయి. దేశంలో మొదటిసారిగా 1540-45 మధ్య కాలంలో పేర్ షా సూరి రూపియా పేరుతో వెండి రూపాయి నాణాన్ని ముద్రించాడు. సో 1540-45 మధ్య కాలంలో పేర్ షా సూరి రూపియా పేరుతో వెండి రూపాయి నాణాన్ని ముద్రించాడు. 2010 జూలై 15న భారతీయ రూపాయికి విశిష్ట చిహ్నాన్ని రూపొందించి ప్రపంచంలో కరెన్సీకి చిహ్నం ఉన్న 5వ ఆర్థిక వ్యవస్థగా భారత్ గుర్తింపు పొందింది. సో 2010 జూలై 15న భారత రూపాయికి విశిష్ట చిహ్నాన్ని రూపొందించి ప్రపంచంలో కరెన్సీకి చిహ్నం ఉన్న 5వ ఆర్థిక వ్యవస్థగా భారత్ గుర్తింపు పొందింది. నెక్స్ట్ దేశంలో ద్రవ్య విధానాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమలు పరుస్తుంది. ఆర్బీఐ 1934 ప్రకారం 1935 ఏప్రిల్ 1న ఏర్పడింది. దేశంలో కరెన్సీని ముఖ్యంగా నాణాలు, బ్యాంకు నోట్లుగా ముద్రించి ఆర్బీఐ చెలామణికి విడుదల చేస్తుంది. సో దేశంలో కరెన్సీని ఎవరు ముద్రిస్తారండి? నాణాలు, బ్యాంకు నోట్లుగా ముద్రించి ఆర్బీఐ చెలామణికి విడుదల చేస్తుంది. నెక్స్ట్ కోయినేజ్ చట్టం 1906 నిబంధనల ప్రకారం ఆర్బీఐ 1000 రూపాయల విలువ ఉన్న నాణాన్ని ముద్రించవచ్చు. 25 పైసల్లోపు నాణాలు ప్రస్తుతం చెలామణిలో లేవు. 25 పైసల నాణాన్ని 2011 జూన్ 30న చెలామణి నుంచి రద్దు చేశారు. సో 25 పైసల నాణాన్ని ఎప్పుడు రద్దు చేశారండి? 2011 జూన్ 30న. సో నాణాలు ముద్రించడానికి ఓకే ఇవ్వండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్స్. నోట్ల రద్దు, కొత్త నోట్ల యొక్క ప్రత్యేకతలు. సో ఇందులో మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు తెలుసుకుందామండి. సో 2011-16 మధ్య కాలంలో 500 కరెన్సీ నోట్ల విలువ ఎంత? 8.25 లక్షల కోట్లు. జస్ట్ రివిజన్ చేస్తున్నానండి. నెక్స్ట్ పాత 1000 రూపాయల నోట్ల సంఖ్య ఎంత? 6.70 లక్షల కోట్లు. నెక్స్ట్ సెకండ్ బిట్ వచ్చేసి పాత కరెన్సీని ఎప్పుడు రద్దు చేశారు? పాత కరెన్సీని 500, 1000 నోట్లను ఎవరు రద్దు చేశారు? ఎప్పుడు రద్దు చేశారు? నవంబర్ 10, 2016న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రద్దు చేశారు. సో నూతన 2000 రూపాయల నోట్లు, 500 నోట్లు చెలామణిలోకి తీసుకొచ్చారు. సో కొత్త 2000 రూపాయల నోటు యొక్క ప్రత్యేకతలు ఏమిటి? సో దీంట్లో ముందు భాగంలో మధ్యలో మహాత్మా గాంధీ చిత్రం ఉంటుంది. దీని నోట్ సైజ్ ఎంత అండి? 66 మిల్లీమీటర్లు ఇంటూ 166 మిల్లీమీటర్లు. దీని ఏ రంగులో ముద్రించారండి? మెజెంటా రంగులో. నెక్స్ట్ 2000 సంఖ్యను దేవనాగరి లిపిలో ముద్రించారు. సో 2000 నోటుపై ఎవరి సంతకం ఉంటుందండి? మన గవర్నర్, ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ గారి సంతకం ఉంటుంది. సో నెక్స్ట్ నోటుకు వెనక ఏ లోగోతో పాటు నినాదాలు ఉంటాయండి?
నోటుకు వెనక స్వచ్ఛ భారత్ లోగోతో పాటు నినాదం మంగళ్యాన్ చిత్రం ముద్రించారు. అదే విధంగా మొత్తం 5 ఏనుగులు, 5 పక్షులు, నెమిళ్ళు, 4 కమలాలు కలిపి మొత్తం 14 చిత్రాలతో కూడిన బెల్ట్ లాంటి చిత్రాన్ని కింద భాగంలో ముద్రించారు. ఇవి రూ. 2000 నోట్‌లో ఉన్న ప్రత్యేకతలు. సో, రూ. 500 నోట్‌లో ఉన్న ప్రత్యేకతలు ఏమేమి ఉన్నాయంటే, దీని సైజ్ వచ్చేసి 66 మిల్లీమీటర్లు ఇంటూ 150 మిల్లీమీటర్లు. నెక్స్ట్ నోటు ముందు భాగం, మధ్య భాగంలో మహాత్మా గాంధీ ముఖ చిత్రం ఉంటుందండి. సో, నోటు విలువ 500ని ఏ లిపిలో రాశారు? దేవనాగరి లిపిలో. నెక్స్ట్ దీనిపై ఎవరి సంతకం ఉంటుందండి? ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం. నెక్స్ట్ అదే విధంగా నోటుకి ముందు వైపు కుడి, ఎడమ చివర అందుల్లో 5 కోణీయ బ్లేడ్ లైన్స్‌ని ముద్రించారు. నోటుకు వెనుక భాగంలో స్వచ్ఛ భారత్ లోగోతో పాటు భారత వారసత్వ ప్రదేశం ఎర్రకోటను భారత జాతీయ జెండాతో ముద్రించారు. అలాగే మొక్కలు, పుష్పాలతో కూడిన 21 గుర్తులు ఉన్న ఒక బెల్ట్‌ను కింది భాగంలో అడుగున ముద్రించారు. నెక్స్ట్ మన కరెన్సీని ఎన్ని భాషల్లో దాని విలువను తెలిపేలా నోటుపై రాశారు. 22 భాషల నుంచి 15 భాషల్లో కరెన్సీ విలువను రాశారు. ఎడమ వైపు అంచున హిందీలో, పై వైపు ఆంగ్లంలో మొత్తం 17 భాషల్లో కరెన్సీ విలువను రాశారండి. ఇవండి నోట్ల రద్దు యొక్క ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, కొత్త నోట్ల యొక్క ప్రత్యేకతలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.